జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్జిస్ జర్నీ. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి అగ్నివీర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ అగ్నివీర్ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలన్నది ఈ రోజు వీడియో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి. సో ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. సో ఇలా జాయిన్ ఇండియన్ ఆర్మీ అని టైప్ చేసాక ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇలా ఒక వెబ్సైట్ వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నేను యాక్చువల్గా ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాలి, బట్ అన్ఫార్చునేట్లీ నిన్నైతే సర్వర్ బిజీ వచ్చింది. ఎందుకంటే మనకి 3 days నుంచి మనకైతే రిజల్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాడు. సో అందుకోసమే సర్వర్ బిజీలు అనేది వస్తుంది. అండ్ మీరు ఇలా క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అయిపోయింది. వెబ్సైట్లోకి ఎంటర్ అనేది కొట్టాను. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిఈఈ రిజల్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తంలో మనకి ఇక్కడ సిఈఈ రిజల్ట్స్ అని ఉన్నది కదా. సో ఈ సిఈఈ రిజల్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక ఇక్కడ ఓపెన్ అయిపోయాయి కదా రిజల్ట్స్. సో ఇవే. అండ్ మన జర్నల్ వచ్చేసి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నిన్న అయితే అప్డేట్ చేశాడు, అందుకని నిన్న సర్వర్ అయితే బిజీగా ఉన్నది. మంద కూడా ఈ రోజు లేదా రేపు అయితే వచ్చేస్తుంది, అంటే May 30th or 31st అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదంతా నిన్న అప్డేట్ చేశాడు. నిన్న మొత్తం సర్వర్ బిజీ అయితే వచ్చింది. అండ్ నేను కూడా ఇప్పుడు లాగ్ చూస్తున్నారు కదా, టైం 5:22కి అయితే రికార్డ్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్. సో నిన్నైతే కోల్కతా జోనల్ది అయితే మనకి రిలీజ్ చేశాడు రిజల్ట్. అండ్ నిన్నటి వరకు అయితే మనకి ఇక్కడ వరకు ఎక్కడ చంబల్పూర్ వరకు అయితే ఉన్నది. సో నిన్నే మనకి కోల్కతాది అయితే రిలీజ్ చేశాడు. అండ్ ఇంకా మన రిజల్ట్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇక్కడ కోల్కతా వరకు అయితే అప్డేట్ అయింది. ఇది కూడా ఇప్పుడు అప్డేట్ అయింది 29th May. సో 29th May వరకు అయితే కోల్కతాతో అయితే అప్లై అయింది. అండ్ మంది ఏంటంటే జెడ్ఆర్ఓ చెన్నై. సో జెడ్ఆర్ఓ చెన్నై వస్తే మనకి మద్రాసు, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఈ రిజల్ట్స్ అన్ని మనకి జెడ్ఆర్ఓ చెన్నైలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా జెడ్ఆర్ఓ చెన్నై అని ఈ 2 daysలో అయితే మనకి అంటే 30th or 31st అయితే మనకి అప్లోడ్ అనేది చేసే అవకాశం ఉంది. అండ్ ఈ అప్లోడ్ చేసిన వెంటనే నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం మీకు మీరుగా చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, నిన్న అప్లోడ్ చేసినవి ఇవన్నీ. ఇక్కడ వరకు మనకైతే నిన్న అప్లోడ్ చేశారు May 29th. అండ్ నిన్నటి వరకు అయితే పూణే జెడ్ఆర్ఓ పూణే వచ్చేసి మనకి 28th అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 daysలో మందు కూడా అయితే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎప్పటికప్పుడు మీరు అయితే చెక్ చేసుకుంటూనే ఉండండి. అండ్ సర్వర్ కూడా ఇప్పుడైతే బిజీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.